హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో ఒక ఫాగీ డే వ్లాగ్ ని షేర్ చేస్తాను. కానీ దానికన్నా ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు విష్ మై డాడ్, బికాస్ మీరు ఈ వీడియో చూసిన రోజు మా డాడీ బర్త్డే. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి అడుగులోని నువ్వు నాకు తోడుగా ఉన్నావు. మంచైనా చెడైనా నా వెంటే ఉన్నావు. నేను ఎంత లక్కీ అంటే నన్ను ఒక్కదాన్నే కాదు, ఈవెన్ బుజ్జిబాబుని కూడా అంతే కంటికి రెప్పలా చూసుకుంటావు. థ్యాంక్ యూ డాడీ. తాతయ్య, నేను నీ బుజ్జిబాబుని. హ్యాపీ బర్త్డే తాతయ్య. మాకు తెలుసు ఈ వీడియో నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ చూసేది మా నాన్నే. అందరూ కూడా మా డాడీకి మంచిగా విష్ చేస్తారని కోరుకుంటున్నా. సరే, ఇంకా స్టార్టింగ్ ఆఫ్ విత్ టుడేస్ వీడియో. ఈ రోజు వీడియో మార్నింగ్ 5:30కే స్టార్ట్ చేశాను. అండ్ బయట వెదర్ చూసారు కదా, ఫుల్ ఫాగీగా ఉంది. కింద నుంచి చూస్తే అంతగా అనిపించలేదు. డాబా మీద నుంచి ఆ వ్యూ చూద్దామని చెప్పేసి నేను మా హస్బెండ్ వచ్చాము. సో ఇక్కడైతే మేము లిటరల్ గా ఫాగ్ లోనే ఉన్నాము. ఎంతో ఫ్రీజ్ అయ్యాయినా అన్న. ఈ పొగ మంచులో ఎక్కువసేపు ఉంటే బుర్రకి పట్టేస్తుంది. ఎక్కువసేపు ఏం లేము, జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ 10-15 మినిట్స్ ఉన్నామేమో అంతే. వెంటనే కిందకి వచ్చేసాం. ఇంకా టైం 6 అయిపోయింది. నా డైలీ షోస్ కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా ముందు రోజునైతే ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ మొత్తం మిక్సీ పట్టేసి పెట్టాను అనమాట. సో మార్నింగ్ కి మంచిగా ఇలా ఫర్మెంట్ అయిపోయింది. ఈ రోజు ఇడ్లీ వేద్దాం అనుకున్నాను, అందుకనే కావాల్సిన ఇడ్లీ పిండి ముందే సెపరేట్ గా ఒక గిన్నెలో వేసి పెట్టాను. రిమైనింగ్ బ్యాటర్ అంతా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఇడ్లీ అండ్ దోశ ఏదైనా వేసుకోవచ్చు. బయట ఫాగ్ పడుతుంది, చూద్దాం. ఇగోండి, ఈ లోపే బుజ్జి బంగారం కూడా లేచాడు. ఇంకా వాడు ఫ్రెష్ అయ్యి వచ్చే లోపు మిల్క్ మిక్స్ చేస్తున్నాను. ఈ రోజు సొంటి పాలు ఇస్తున్నా. సో పాలల్లో కొంచెం సొంటి పౌడర్ ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇది బాగా బాయిల్ అయిన తర్వాత చల్లారబెట్టేసి ఇచ్చేస్తా. ఇన్ కేస్ మీ పిల్లలు స్వీట్నెస్ కావాలి అనుకుంటే గనక ఇందులో బెల్లం పౌడర్ లాంటివి కూడా యాడ్ చేయొచ్చు. కాకపోతే బుజ్జి బంగారం అలానే తాగేస్తాడు, అందుకనే నేను పర్టికులర్ గా స్వీట్నర్ అంటూ ఏం యాడ్ చేయను. అలా వాడికి పాలు కలిపేసి ఇచ్చేసా. నెక్స్ట్ ఇంకా మా కోసం టీ పెట్టేశాను. కాసేపు ఈ చల్లని వెదర్లో ఆరాంగా కూర్చొని టీ తాగుతుంటే భలే ఉంటది. సో మంచిగా టీ తాగేసిన తర్వాత ఇప్పుడు ఇడ్లీలోకి కాంబినేషన్ గా పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. రెసిపీ మీతో కూడా షేర్ చేస్తా. ఒక కప్పు పల్లీల్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, ఇంకా అలానే కొంచెం జీలకర్ర యాడ్ చేసి ఇంకొక 2-3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి. ఇది చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టినప్పుడే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా తాలింపప్పుతో పాటు పొటాటో ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఇదిగోండి, పొటాటో ఫ్రై కోసం ఆయిల్ లోని జీలకర్ర, ఎండుమిరపకాయలతో పాటు కొంచెం పసుపు, ఇంకా పొటాటో పీసెస్ యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేయాలి. సో దట్ పొటాటోస్ అన్ని మంచిగా మగ్గిపోతాయి. అండ్ హియర్ ఈస్ మై లిటిల్ హెల్పర్. యాక్చువల్ గా అయితే ఈ మధ్య వీడితో టైం స్పెండ్ చేయడానికే కుదరట్లేదు. ఒక్కొక్కసారి బాబు గారు చాలా బిజీ అయిపోతారు, ఇంకొకసారి నేను అయిపోతుంది. అందుకనే ఈరోజు అదే పనిగా చెప్పాను, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మమ్మీతో ముచ్చట్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేయాలి అండ్ అమ్మకి హెల్ప్ చేయాలి కూడా అని చెప్పా. సో వచ్చి కామ్గా ఇంకా హెల్ప్ చేస్తున్నాడు. వాడు నాకు హెల్ప్ చేయడమే కాదు, వీడియో కూడా షూట్ చేస్తున్నాడు. ఆ టైంలో నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను. వాడికేమో జస్ట్ పీల్స్ అన్ని కూడా ఒక ప్లేట్లో పెట్టేసేయని చెప్పాను. వాడు చూసారా, చక్కగా వీడియో షూట్ చేసి అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసాడు కూడా.
ఇంకా పొటాటో మగ్గే లోపు తాలింపప్పు ప్రిపేర్ చేస్తున్న రెసిపీ మీతో కూడా షేర్ చేస్తాను. ఇది జస్ట్ 1 pot రెసిపీ లాగా అనమాట. సో కుక్కర్ లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలతో పాటు ఇంగు కూడా యాడ్ చేసి అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే యాడ్ చేయండి, నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేసేసా. వన్స్ అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కందిపప్పు యాడ్ చేసుకోవాలి. ఇది కందిపప్పుతోనైనా చేసుకోవచ్చు లేదా పెసరపప్పుతోనైనా చేసుకోవచ్చు. ఇందులోని కొంచెం పసుపు యాడ్ చేసి ఈ పప్పు అంతా ఒక 2-3 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని రుచికి సరిపడా కారం యాడ్ చేసి ఇంకొక 2 minutes ఫ్రై చేసిన తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. దెన్ ఇంకా మూత పెట్టేసి 5 whistles ఇన్ మీడియం ఫ్లేమ్ సార్టెడ్. ఇంకా ఫాగ్ పడుతుంది. 7:45 అయిపోయింది. సో చూసారు కదా, కొన్ని ఎంటీ గ్రాసరీ బాటిల్స్ ఉంటే అవన్నీ కూడా రీఫిల్ చేసేసాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. ఆల్రెడీ పల్లీలన్నీ ఫ్రై చేసి పెట్టేశాను కదా. సో ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పుతో పాటు కొంచెం పంచదార, ఇంకా అలానే కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయడమే. అంతే, పీనట్ చట్నీ రెడీ. మీరు కావాలంటే లాస్ట్ లో తాలింపు పెట్టచ్చు, కాకపోతే నేను ఇంకా సెపరేట్ గా మళ్ళీ అలా తాలింపు ఏం పెట్టను, డైరెక్ట్ గా ఇలానే సర్వ్ చేసేస్తా. ఇంక ఇగోండి పొటాటోస్ ఆల్మోస్ట్ 90% మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పుతో పాటు కారం కూడా యాడ్ చేసి ఇంకొక 10-15 minutes లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే పొటాటో ఫ్రై రెడీ. కావాలంటే లాస్ట్ లో కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు, కాకపోతే నేను అవేం చేయలేదు. ఏం విఘ్నేష్ చెప్పు. చాలు టీచర్కి మరి చాలు. దేని మీద? అన్నిటి మీద కొంచెం కొంచెం. అంతే చాలు. నాట్ కాదురా, ఏం ఇంగ్లీష్. ఐ థింక్ ఆ రోజు సాటర్డే, సో బుజ్జి బంగారానికి లంచ్ బాక్స్ లేదు, అందుకని ఓన్లీ స్నాక్స్ వరకు తీసుకెళ్తున్నాడు. మంచిగా బ్రెడ్ మీద పీనట్ బటర్, నటెల్లా స్ప్రెడ్ చేసుకొని తీసుకెళ్లాడు. వాడికి ఇంకా వాళ్ళ టీచర్స్ కి కూడా తీసుకెళ్లాడు. ఇంక ఇక్కడైతే పొటాటో ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అది డిష్ అవుట్ చేసేసాను. తెలిసిందే కదా, నేను ఏదైనా వంట చేశాను అంటే వెంటనే అది డిష్ అవుట్ చేసేస్తాను, నాకు అలానే ఇష్టము. ఇందాక టిఫిన్ కి ఇడ్లీ బ్యాటర్ తీసి పక్కకు పెట్టానని చెప్పాను కదా, అది ఇడ్లీ బ్యాటర్ కాదు, సారీ, దోశ బ్యాటర్. సో ఇంక ఇక్కడైతే వేడివేడిగా దోశలు వేసేస్తున్నా. అండ్ మా ఇంట్లో అందరికీ మోస్ట్ ఫేవరెట్ పేపర్ దోశ అనమాట. ప్లగ్ పాయింట్ లోనే చేయమని ఉంటున్నాయి ఎందుకు? బాబా అక్కడ ఉందిగా. బుజ్జి బంగారం స్కూల్కి వెళ్ళిపోయాడు. అండ్ ఈ లోపు నేను మంచిగా టిఫిన్ వేసి మా అత్తయ్యకి ఇచ్చేసాను. సో ఇది ఈరోజు మా టిఫిన్, వేడివేడి దోశ అలాంగ్ విత్ పీనట్ చట్నీ. ఇంతకీ తాలింపప్పు ఎలా వచ్చిందో చూపిలే కదా, సో ఇక్కడ చూపిస్తాను చూడండి. మంచిగా పప్పు ఒక 5 whistles కి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది ఒక్కసారి అలా మిక్స్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ తో పాటు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేయండి. అండ్ ఆల్రెడీ మనం కారం యాడ్ చేసాం కాబట్టి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ పప్పుని ఒక 2 minutes అలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి తాలింపప్పు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా సేమ్ అదే స్టవ్ మీద రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఈ కుక్కర్ విజిల్ వచ్చే లోపు పప్పును కూడా డిష్ అవుట్ చేసేస్తున్నా. ఈ రోజు పొద్దున్నే లేచాను. చేసిన పని చేస్తూనే ఉన్నాను కానీ చాలా లేట్ అయిపోయింది. లాస్ట్ మినిట్ లో హడావిడి అయిపోయింది. ఇంకా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా ఎవరి కాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా హెయిర్ కేర్ టైం అనమాట. నేను ఎప్పటి నుంచో డవ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను కానీ ఈ మధ్య ఎక్కువ డాండ్రఫ్ ఉండడం వల్ల ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూ యూస్ చేస్తున్నా. బట్ నాకు అంత రిజల్ట్ ఏం అనిపించట్లేదు. చూడాలి, ఇన్ కేస్ డాండ్రఫ్ తగ్గితే పర్లేదు, లేకపోతే కనుక కెమికల్ ట్రీట్మెంట్ ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటున్నా. అరుణాచలం అన్న పేరు వినగానే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అరుణాచలం వెళ్ళడానికి. మనం అనుకుంటే అవ్వదు కదా, శివయ్య పిలాలి. సో ఆయన ఎప్పుడు పిలుస్తాడో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. లాస్ట్ వీడియోస్ లో చెప్పాను కదా నేను 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను అని. ఈ రోజు సెకండ్ వీక్ పూజ. పూజ చేసుకునేటప్పుడు తెలిసిందే కదా, ఇల్లంతా నీట్ గా మాప్ చేసుకోవాలి. ఇంకా అలానే బయట గుమ్మంలో కూడా నీట్ గా క్లీన్ చేసి ఇలా ముగ్గు వేశాను. యాక్చువల్ గా పూజ సాయంత్రం చేస్తా, కాకపోతే అన్ని పనులు సాయంత్రమే చేసుకోవాలంటే కుదరట్లేదు. అందుకనే మార్నింగ్ కొంచెం ఖాళీ టైం ఉందని చెప్పేసి ఇలా పొద్దున్నే ముగ్గు వేసేసాను. మెయిన్ ముగ్గు మాత్రం స్టెన్సిల్ ఉంది కాబట్టి ఆ స్టెన్సిల్ ని యూజ్ చేసి వేసాను అనమాట. నాకు తెలిసి ఈ మధ్య స్టెన్సిల్స్ ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర అమ్ముతున్నట్టున్నారు. నేను కూడా ఏదైనా టెంపుల్ కి వెళ్తే ఇంకొన్ని స్టెన్సిల్స్ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. బికాస్ నా అలాగా ముగ్గు రాని వాళ్ళకి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి ఇప్పుడు స్టవ్ క్లీన్ చేస్తున్నాను. నేను ఏ ముహూర్తాన ఈ స్టవ్ తీసుకున్నానో గానీ ప్రతి రోజు క్లీన్ చేస్తూనే ఉన్నాను. నాకేమో ఓసిడి, దానికి తగ్గట్టు ఇక్కడ ఏ మాత్రం కొంచెం తలుపు తీసి ఉంచానా డస్ట్ వచ్చేస్తుంది. పోనీ డస్ట్ అంటే నార్మల్ క్లాత్ తో తుడిస్తే పోతుంది, కానీ ప్రతి రోజు అయితే టీ పొంగిపోద్ది, లేకపోతే సాంబార్ పొంగిపోతుంది, లేదా పప్పు కుక్కర్ లో పెడతాను కదా, ఆ కుక్కర్ విజిల్ ఫ్లవర్ వచ్చినట్టు ఇలా ఫుల్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఆ వాటర్. దాని వల్ల మొత్తం ఆ బ్లాక్ స్టవ్ మీద ఎల్లో కలర్ స్పాట్స్ పడిపోతాయి. అది క్లీన్ చేసుకునేసరికి అయిపోతుంది నాకు ప్రతిరోజు. సరే, ఇంకా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం వీడియో ఎడిటింగ్ వర్క్స్ అవి ఉంటే చూసుకున్నాను. తర్వాత పూజ చేసుకునే ముందు ఇక్కడ హల్వా ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ రోజు స్వామివారికి నైవేద్యంగా హల్వా ప్రిపేర్ చేసేసాను. అండ్ నెక్స్ట్ అయితే దీపం ప్రమిదలు కూడా 2 ప్రిపేర్ చేశాను. అండ్ నాకు ఒక డౌట్ ఉందండి, అది మీరే క్లారిఫై చేయాలి. ఏమైందంటే 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను. అప్పుడు ముడుపు కట్టాను కదా, ఆ ముడుపు ఎక్కడో మిస్ప్లేస్ అయిపోయింది. అంటే జాగ్రత్తగానే పెట్టాను, కాకపోతే పూజా రూమ్ క్లీనింగ్ అప్పుడు ఎక్కడ మిస్ప్లేస్ అయిందో ఎంత వెతికినా కనిపించట్లేదు. నాకు గుర్తుంది, అంటే పర్టికులర్ గా ఒక స్పెసిఫైడ్ స్పేస్ లోనే పెట్టాను, కాకపోతే అది ఎక్కడ అనేది తెలియట్లేదు అనమాట. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఆల్రెడీ 4 weeks ఆఫ్ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 3 weeks చేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ముడుపు కొత్తగా కట్టాలా? కట్టి ఇంకా పూజ అలానే కంటిన్యూ చేయమంటారా? లేకపోతే ముడుపు కొత్తగా కట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి పూజ స్టార్ట్ చేయాలా? ఇన్ కేస్ మీకు ఏమైనా తెలిస్తే కనుక ప్లీజ్ నాకు కమెంట్స్ లో చెప్పండి. బికాస్ ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి 4 weeks పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 3 weeks మాత్రమే ఉందన్నమాట. సో ప్లీజ్ మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కమెంట్స్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా, సెకండ్ వీక్ పూజ ఇలా జరిగింది. అండ్ ఈ వ్లాగ్ ని ఇక్కడితో నేను చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. అలానే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.